హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ క్రిస్మస్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మన క్రిస్టియన్ సోదరులందరికీ నా శుభాకాంక్షలు పర్సనల్గా తెలుపుకుంటున్నాను. చూసుకోండి, బాగా పండగ సెలబ్రేట్ చేసుకోండి. చక్కగా ఫ్యామిలీతో చర్చికి వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి కొంచెం నిన్న బిట్కాయిన్ సడన్గా డ్రాప్ అయింది. $92,000 వరకు కిందకి డౌన్కి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి $98,000, $99,000 దగ్గర ఉంది. కొంచెం ఈ వారం రోజులు ఇట్లాగే ఉంటుంది. జనవరి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి వరకు ఇలాగే ఉంటుంది. మార్కెట్ కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, వాళ్ళు అందరూ కూడా హాలిడే మూడ్లో ఉంటారు కనుక మనకి పెద్ద మార్కెట్ మూమెంట్ ఊహను ఉండకపోవచ్చు. బట్ కొంత బయింగ్ అయితే జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ మరునాడు మళ్ళీ బాక్సింగ్ డే అని అది కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు కనుక చూసుకుని ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ బౌన్స్ అవుతాయి. కొంచెం డిప్స్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతాయి, మళ్ళీ పైకి వెళ్తాయి. అది చూసుకోండి. దాని తర్వాత ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని రెగ్యులేషన్ చేయాలని 2025లో చేయాలని ప్లాన్స్లో ఉన్నారు. అది నేను థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం నెక్స్ట్ ఇయర్ 2025లో గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో ఉంది. అది ఆల్ ఓవర్ వరల్డ్కి ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది గిఫ్ట్ సిటీ. అక్కడ IFSCC అనే ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాని ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఒకటి పెట్టి దాని ద్వారా రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫామ్ చేస్తున్నారు. ఈ మధ్య మన పార్లమెంట్ సెషన్స్ జరిగింది కనుక అక్కడ కూడా ఈ ప్రస్తావన లేవదీశారు. కొన్ని పేపర్స్ అయితే సబ్మిట్ చేశారు ఒక 4-5 డేస్ 1 వీక్ బ్యాక్. అన్నీ కొన్ని ఎట్టి పరిస్థితుల్లో 2025లో రెగ్యులేట్ అయిపోద్ది అనుకుంటున్నాను. వన్స్ రెగ్యులేట్ అయిపోయిందంటే ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో మనకు మంచి అసెప్ట్ అవుద్ది. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. నేను రేపు ఎల్లుండిలో ఫ్రీ చూసుకుని చేస్తాను. తప్పకుండా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ట్యాక్స్ గురించి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. ఆ వీడియో చేసినప్పుడు నేను తప్పకుండా చేసి పెడతాను మీకు. ఆ వీడియో అది ఎలా జరిగింది ఏంటనేది దాని గురించి క్లియర్గా చెప్తాను. ఓకే, బిట్కాయిన్ లెవెల్స్ చూసారంటే ఫస్ట్ బిట్కాయిన్ గురించి చెప్పేస్తాను. బిట్కాయిన్ లెవెల్స్ చూసారంటే లో $92,000 వచ్చింది. దాన్ని బ్రేక్ చేయలేదు. $92,000 ఆగి బౌన్స్ బ్యాక్ అయి పైకి వచ్చింది. కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది అనుకుంటున్నాను మార్కెట్. కాకపోతే $6,000 కరెక్ట్ అయ్యి మళ్ళీ పైకి రావటం అనేది మళ్ళీ పైకి వచ్చింది. పాజిటివ్గానే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ ప్రస్తుతం లోనే ఉన్నాయి. బై చేసుకునేటైతే బై చేసుకోండి. బిట్కాయిన్కి రెసిస్టెన్స్ 1 lakh దాటితే 1,05,000 మళ్ళీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్ టైమ్ హై 1,08,000 అనేది ఇప్పుడు క్రాస్ చేయదు. నెక్స్ట్ ఇయర్ జనవరి 2025లోనే క్రాస్ చేస్తుంది. మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్ TCX ఎక్స్చేంజ్లో INRలో 2000 సిరీస్ వరకు వచ్చి అక్కడి నుంచి ఒక 50-100 పాయింట్లు అటు ఇటు తిరుగుతుంది. పెద్దగా ఓహోన్ మూమెంట్ ఏం లేదు. అంటే ఎంత బిట్కాయిన్ పడేటప్పుడు ఆటోమేటిక్గా దాని మీద కూడా ప్రెషర్ పడింది కనుక కొంచెం రివైవ్ అవుద్ది. వెయిట్ చేయండి.
ఖచ్చితంగా. ఎందుకంటే మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఫ్యూచర్లో మంచి అసెట్ అవుద్ది. ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ. షిబా కాయిన్ కూడా బై చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకున్న వాళ్ళు అక్యుములేట్ చేసుకోవచ్చు. హోల్డ్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి, ఏం భయపడిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దానికి రెసిస్టెన్స్ చూస్తే వన్స్ మళ్ళీ కానీ 2500 బ్రేక్ చేసిందంటే 3000 సిరీస్ బ్రేక్ చేయాలి. అక్కడి నుంచి 5200. ఇది నేను అనుకోవటం 2025 జనవరిలో జరుగుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి బిట్ కాయిన్ కూడా మంచి టాప్లో ఉంటుంది కనుక ఖచ్చితంగా జనవరి 2025 తర్వాతే మనకి ఇంకా మార్కెట్ అనేది పెరగడం అనేది జరుగుద్ది. చూసుకోండి అది. కాకపోతే బయింగ్ ఆపర్చునిటీ, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా లోలో ఉన్నాయి కనుక బై చేసుకోవచ్చు. చూసుకుని మీరు కూడా చెక్ చేసుకుని, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, ఓన్లీ నా క్యాలిక్యులేషన్స్ నా దీంట్లోనే చూస్తాను. నేను చార్ట్లు అవి చూసి మీకు చెప్తున్నాను. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ బాగా పెర్ఫామ్ చేస్తాయి. చూసుకుని బయింగ్ చేసుకునే వాళ్ళు బయింగ్ చేసుకోండి, ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాల్ అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. కొంచెం లెవరేజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని తీసుకుని చేసుకోండి. ఖచ్చితంగా డైలీ బాగా సంపాదించవచ్చు. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నాకు వాట్సాప్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బయింగ్ సెల్లింగ్ బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా చెక్ చేసుకోండి. రేపు ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయొద్దు, మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వజీరెక్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వజీరెక్స్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాక్చువల్గా వజీరెక్స్ వాళ్ళు చెప్పింది మనకి ఫిబ్రవరి 3వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అంటున్నది ఏంటంటే, మొన్న సింగపూర్లో టౌన్ హాల్ 5th మీటింగ్ తర్వాత ఒక కోర్టు కేసు అయిన తర్వాత ఇంకో 2 నెలలు పోస్ట్పోన్ అవ్వచ్చు అంటున్నారు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ మే అవుద్ది అనుకుంటున్నాను. వాళ్ళు ఏమి ఇస్తాడు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మరి కాయిన్స్ అనేది ఇవ్వడు, క్యాష్గా 50% మన అమౌంట్కి 50% తగ్గించి ఇస్తే, అదైనా ఇచ్చేస్తే బాగుండు. మనం చెప్పలేదో మనం పడవచ్చు, మనం చేసుకోవచ్చు. అది కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ డిలే చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం వాడు చెప్తుంది ఏప్రిల్ మేలో పెడతాము అని అంటున్నారు, ఇస్తామని అంటున్నారు. చూడాలి మరి ఫర్దర్గా ఎట్లా జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు మీకు చూసుకోవాల్సిన కాయిన్స్ చెప్తాను. ఫస్ట్ డాజ్ కాయిన్ 28 రూపీస్ 30 రూపీస్ మధ్యలో తిరుగుతుంది. ఇంకేమన్నా ఫర్దర్గా డిప్స్ వస్తే డాజ్ కాయిన్ ఒకటి కంపల్సరీగా చూసుకోండి. దాని తర్వాత FTM ఫ్యాంతమ్ ఏమన్నా డిప్స్లో దొరికిందంటే, ఆల్రెడీ డిప్స్లో ఉంది, అది 90 రూపీస్ కింద ఉంది, చూసుకోండి. అదొకటి బై చేసుకోవచ్చు ఫ్యాంతము. దాని తర్వాత గాలా కాయిన్ కిందకు వచ్చింది, 3 రూపాయల చిల్లరలో ఉంది. ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటే బై చేసుకోండి. దాని తర్వాత పాలిమాటిక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత కార్డినో ఆడా కార్డినో ఒకటి చూసుకోండి, అదొకటి కిందకు వస్తుంది. దాని తర్వాత సోలానా 18,000 దగ్గర ఉంది. డాలర్స్లో $200 కింద ఉంది. కొంచెం డిప్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. సోలానా ఒకటి మంచిగా రిటర్న్స్ వస్తుంది. ఎథీరియం ఒకటి 3,10,000 ఆ రేంజ్లో ఉంది. ఏమన్నా డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. దాని తర్వాత XRP మటుకు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. XRPని కూడా చూసుకోండి, XRP బై చేసుకోవచ్చు. మంచి ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత అవాక్స్ ఒకటి చూసుకోండి, ఎవలాంచి ఒకటి చూసుకోండి, యాప్టాస్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత డీజెన్ అని ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. ఆన్డోన్ ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని మంచి కాయిన్స్. మెమీ కాయిన్స్లో పెపీ ఒకటి చూసుకోండి, అది సడన్గా రేజ్ అవుద్ది. పెపీ కాయిన్ ఒకటి చూసుకోండి, బాగుంది. దాని తర్వాత బాంక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. నేను ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నాను, అమెరికాలో హ్యాపీగా ఉన్నాను.
బాగా క్రిస్మస్ అవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మొత్తం అన్ని ఫంక్షన్స్ బాగుంటాయి. ఈ క్రిస్మస్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కనుక ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.